అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ. సో చాలామంది ఓపీలో అడిగే డౌట్ ఏంటంటే, సార్ బీపీకి ఇప్పుడు ట్యాబ్లెట్ యాడ్ చేస్తున్నారు, బీపీ ఎక్కువ ఉందని, దీన్ని బంద్ చేయొచ్చా లేదా లైఫ్ లాంగ్ వాడాలా అనే రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటుంటారు. మెయిన్గా మనం హైపర్ టెన్షన్ బీపీని ఎలా చూస్తామంటే, ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ అండ్ సెకండరీ హైపర్ టెన్షన్. అంటే ఎసెన్షియల్ వయసు రీత్యా వచ్చే బీపీ, అండ్ అది కాకుండా యంగ్ ఏజ్లో వేరే రీజన్స్ వల్ల వచ్చే బీపీ. సో మనం బీపీ ఏ విధంగా వచ్చింది అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత యూజువల్గా ఏజ్ రీత్యా వచ్చి ప్రైమరీ హైపర్ టెన్షన్ యూజువల్గా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అది కాకుండా సెకండరీ రీజన్స్ ఫర్ హైపర్ టెన్షన్ లైక్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒబిసిటీ, ఇట్లాంటి రీజన్స్, హైపర్ ట్రైగ్లిజరైడ్స్ కానీ, లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్డ్ ఉండడంతో, ఇలాంటి ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఇలాంటి ఫ్యాక్టర్స్తో ఉన్నట్లయితే మాత్రం ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ జీవన విధానాన్ని మార్చుకున్నట్లయితే మేబీ వాళ్ళు బీపీ ట్యాబ్లెట్ లేకుండా కూడా వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా కిడ్నీ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్, ఇలాంటి వాటితోటి బీపీ వచ్చినట్లయితే వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే బీపీ యొక్క ట్రీట్మెంట్, హైపర్ టెన్షన్ యొక్క ట్రీట్మెంట్, ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్, నెక్స్ట్ ఈజ్ మెడికేషన్ అండ్ ద రూట్ కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్. ఈ మూడింటి బట్టే ఉంటుంది తప్ప అందరికీ జనరలైజ్డ్గా సార్ బీపీ ట్యాబ్లెట్ బంద్ చేయవచ్చా అనేది చెప్పడానికి రాదు. సో మెయిన్గా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ తోటి బీపీ వచ్చినట్లయితే అండ్ వీళ్ళందరూ కూడా ప్రాపర్ లైఫ్ స్టైల్ గడిపినట్లయితే ట్యాబ్లెట్ లేకుండా కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అదర్ రీజన్స్లో మీ యొక్క డయాగ్నోసిస్ని బట్టి మీ డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ధన్యవాదములు.